హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నోన్ అప్లింగ్. ఈరోజు చెప్పుకోబోయేది మీలో చాలా మెంబర్స్కి ఇష్టమైన టాపిక్, ది వ్యాంపైర్స్. అది కూడా ఒక నిజమైన వ్యాంపైర్ స్టోరీ. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చూస్తుంది ఒక డుసెల్డార్ఫ్ వ్యాంపైర్ యొక్క మమ్మిఫైడ్ హెడ్. ఇతని పేరు పీటర్ కర్టెన్. ఈ మమ్మిఫైడ్ హెడ్ని రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆడిటోరియంలో పెట్టారు. ఈ ఆడిటోరియం విస్కాన్సిన్ డెల్స్ ఆఫ్ యుఎస్లో ఉంది. దీన్ని వంపైర్ హెడ్ అని ఎందుకు అంటున్నానో తెలియాలి అంటే మీకు ఈ పీటర్ కర్టెన్ యొక్క స్టోరీ తెలియాలి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. పీటర్ కర్టెన్ 26 మే 1883లో జన్మించాడు. పీటర్ కర్టెన్ ఒక జర్మన్ సీరియల్ కిల్లర్. ది వైంపైర్ ఆఫ్ డుసెల్డార్ఫ్ అండ్ డుసెల్డార్ఫ్ మాన్స్టర్ అని అనేవారు, బికాజ్ ఆఫ్ ఈయన చేసిన మర్డర్స్ వల్ల. పీటర్ కర్టెన్ ఒక పూర్ ఫ్యామిలీ అండ్ స్ట్రిక్ట్ ఫ్యామిలీలో పుట్టాడు. పీటర్ 13 పిల్లల్లో ఒకడు. వీళ్ళు సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో నివసించేవాళ్ళు. వీళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఆల్కహాలిక్స్ అండ్ పీటర్ కర్టెన్ ఫాదర్ ఎప్పుడు తాగి వచ్చి వైఫ్ అండ్ పిల్లలను బాగా కొట్టేవాడు. ఇది కాకుండా ఎప్పుడు తాగినప్పుడు వాళ్ళ వైఫ్ అండ్ పిల్లల్ని అందరి ముందు కూర్చోమని చెప్పి పిల్లల ముందే వాళ్ళ వైఫ్ని సెక్షువల్ అసల్ట్ చేసేవాడు అండ్ డాటర్స్ని కూడా. సో దీంతో పీటర్ కర్టెన్ మదర్ డివర్స్ తీసుకొని పిల్లలతో డుసెల్డార్ఫ్కి షిఫ్ట్ అయ్యారు. 1888లో పీటర్ కర్టెన్ వాళ్ళ ప్లేమేట్స్ ఫ్రెండ్స్ని వాటర్లో డ్రౌన్ చేయడానికి అటెంప్ట్ చేశాడు. 4 days తర్వాత ఒక లోకల్ డాగ్ క్యాచర్ అంటే డాగ్స్ని పట్టేవాడితో ఫ్రెండ్షిప్ చేశాడు. ఆ డాగ్ క్యాచర్ సేమ్ అపార్ట్మెంట్లోనే ఉండేవాడు అండ్ డాగ్ క్యాచర్ పట్టుకున్న డాగ్స్ని టార్చర్ చేసి చంపేవాడు. పీటర్ కర్టెన్ కూడా ఇతనితో కలిసి ఎనిమల్స్ని టార్చర్ చేసేవాడు. పీటర్ ఎల్డెస్ట్ సన్ అయినప్పటికీ వాళ్ళ ఫాదర్ అబ్యూజివ్ బిహేవియర్కి గురయ్యాడు. సో ఎప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రాకుండా ఎక్కువగా స్ట్రీట్స్లోనే ఉండేవాడు. ఎక్కువగా స్ట్రీట్స్లో ఉన్న క్రిమినల్స్ అండ్ సోషల్ మిస్ఫిట్స్తోనే ఉండేవాడు. అలా పీటర్ కర్టెన్ చిన్నప్పుడే చాలా పెట్టి క్రైమ్స్ చేశాడు అండ్ ప్రశ్నించితే తినడానికి వేసుకోవడానికి బట్టల కోసం చేశాను అనేవాడు. పీటర్ కర్టెన్ ఫస్ట్ మర్డర్ తాను 9 years ఏజ్లో చేశాడని అన్నారు. ఒక స్కూల్ ఫ్రెండ్ని వాటర్లో తోసేశాడు. అతనికి స్విమ్ రాదని తెలిసి కూడా. ఇంకో అబ్బాయి అతన్ని సేవ్ చేయడానికి వాటర్లో దూకాడు. పీటర్ అతన్ని హెడ్ని వాటర్లో ముంచి పట్టుకొని అతన్ని చనిపోయే వరకు అలానే ఉంచాడు. దాంతో స్విమ్ రాని అతను అండ్ ఈ అబ్బాయి ఇద్దరు చనిపోయారు. అథారిటీస్ దీన్ని యాక్సిడెంట్గా అనుకున్నారు. 13 years ఏజ్లో పీటర్ కర్టెన్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అయినప్పటికీ తను షీప్స్, పిగ్స్ అండ్ గోట్స్ని సెక్షువల్ అసల్ట్ చేసేవాడు అండ్ చంపేసేవాడు కూడా. ఇలా ఒకసారి పట్టుబడడంతో ఎనిమల్స్ని అబ్యూస్ చేయడం ఆపేశాడు. కానీ తను వాళ్ళ సిస్టర్ని కూడా అబ్యూస్ చేయడానికి ప్రయత్నించాడు. పీటర్ ఇంటి నుంచి డబ్బులు దొంగిలించుకొని పారిపోయాడు. అలా పారిపోయి కొబ్లెన్స్ అనే ప్లేస్కి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయిని అబ్యూస్ చేశాడని జైలుకు కూడా వెళ్ళాడు. మళ్ళీ ఆగస్ట్ 1889లో రిలీజ్ అయ్యాడు. ఇలా తను చాలా మెంబర్స్ని మర్డర్ చేశాడు. ఫస్ట్ మర్డర్ 1899లో ఒక 17-year-old గర్ల్ క్రిస్టిన్ క్లెన్ని చేశాడు. నెక్స్ట్ 1929లో ఒక మిడిల్ ఏజ్డ్ 45 years old ఉమెన్ అపోలోనియా కున్ని సిజర్స్తో పొడిచి చంపాడు. అలా చాలా మెంబర్స్ని చంపాడు, అది కూడా డిఫరెంట్ వేస్లో. కొంత మెంబర్స్ని సెక్షువల్ అసల్ట్ చేసి, మరి కొంతమందిని సిజర్స్తో స్టాబ్ చేసి, మరి కొంతమందిని హ్యామర్తో కొట్టి ఇలా 9 members అండ్ 31+ అటెంప్ట్ మర్డర్స్ని చేశాడు. పీటర్ కర్టెన్ తన లాస్ట్ అటాక్తో దొరికిపోయాడు. లాస్ట్ అటాక్లో 10 victimsని హ్యామర్తో చంపడానికి ప్రయత్నించాడు. కానీ పోలీస్ అతన్ని చూడటం వల్ల అక్కడి నుండి పారిపోయాడు. తర్వాత కొన్ని రోజులకి ఇంటికి తిరిగి వచ్చి వాళ్ళ వైఫ్కి కన్ఫెస్ చేశాడు, మర్డర్స్కి కారణం తనే అని. వైఫ్ కన్సెంట్తో పోలీస్ అతన్ని గన్ పాయింట్లో అరెస్ట్ చేశారు. పీటర్ కర్టెన్ తను చేసిన మర్డర్స్ అన్నీ ఒప్పుకొని డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. 13th April 1931 డుసెల్డార్ఫ్లో జరిగిన ట్రయల్లో జడ్జ్ రోజ్ తీర్పు ఇచ్చారు. జడ్జ్ ఇవన్నీ ఎందుకు చేశావని అడిగితే పీటర్ ఇచ్చిన ఆన్సర్కి షాక్ అవుతారు. నేను చంపడం మొదలుపెట్టినప్పుడే ఆ విక్టిమ్స్ యొక్క ప్రాపర్టీని కాల్చేయడం అనే ఆలోచన నాకు వచ్చింది. నేను అనుభవించిన టార్చర్సే నన్ను ఇలా చేశాయి. నాకు ఏమాత్రం బాధ లేదు వీళ్ళని చంపినందుకు. వాళ్ళ బ్లడ్ అనేది నన్ను టార్చర్ చేసిన వాళ్ళపై ఉంటుంది. నేను సఫర్ అయిన బాధలు నన్ను ఒక హ్యూమన్ బీయింగ్ అనే దాన్ని చరిపేసింది. విక్టిమ్స్ యొక్క బ్లడ్ అండ్ పెయిన్ చూసి నాకు సంతోషం వేస్తుంది అని చెప్పాడు. జడ్జ్ సైకియాట్రిస్ట్ని తన మెంటల్ హెల్త్ చెక్ చేయమన్నారు. సైకియాట్రిస్ట్ తను ఆల్ ఓకే, హీఈస్ ఆల్ సేన్ అని చెప్పారు. తను చేసిన మర్డర్స్కి అన్నిటికీ ప్రూఫ్స్తో డెత్ ట్రయల్ వేశారు. 1st July 1931 పీటర్ కర్టెన్ లాస్ట్ మీల్ తిన్నాడు. 2nd July ఎగ్జిక్యూట్ చేశారు.
1931 పీటర్ కర్టెన్ని ఎగ్జిక్యూట్ చేశాక తన హెడ్ని కట్ చేసి మమ్మిఫైడ్ చేశారు. స్టడీ చేయటానికి తీసుకెళ్లారు. బట్ అంతా నార్మల్గానే ఉంది, ఏ అబ్నార్మాలిటీస్ లేవు అని చెప్పారు. తర్వాత హెడ్ని యూఎస్ తీసుకొచ్చి రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంలో పెట్టారు. వ్యాంపైర్ అని చెప్పింది కానీ ఎక్కడా వ్యాంపైర్ కనిపించలేదు స్టోరీలో అనుకుంటున్నారా? వెయిట్, పీటర్ కర్టెన్ ఇన్ని మర్డర్స్ చేసినందుకు సెక్షువల్ కిల్లర్ అని పేరు వచ్చింది. కానీ తెలియని విషయం ఏంటంటే తను మర్డర్స్ చేసి వాళ్ళ బ్లడ్ని తాగేవాడు అని ప్రూవ్ అయ్యింది. అతనికి బ్లడ్తో సంతోషం వస్తుందని తెలిసింది. అందుకే పీటర్ కర్టెన్ ది వ్యాంపైర్ ఆఫ్ డుసెల్డార్ఫ్ అని పేరు వచ్చింది. డుసెల్డార్ఫ్ ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే మేజర్ మర్డర్స్ అన్నీ అక్కడే జరిగాయి కాబట్టి. చూసారుగా ఎంత హారిఫిక్గా ఉందో. అందుకే పీటర్ కర్టెన్ ఫస్ట్ వ్యాంపైర్ అని గూగుల్లో స్పాట్ తీసుకున్నాడు. ఇలాంటి మిస్టీరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ ఆల్ చేసుకోండి. మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ గురించి వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.